నమస్తే, వెల్కమ్ టు సినిమా స్పెషల్. నేను మురళి. సినిమాలో విఎఫ్ఎక్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. సో విఎఫ్ఎక్స్ను సినిమాను విడదీయరానటువంటి అనుబంధం ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నాము అనంటే అందులో విఎఫ్ఎక్స్ ప్రాధాన్యత చాలా ఉంది అనేది కూడా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సినిమా అద్భుతంగా వచ్చింది అనంటే విఎఫ్ఎక్స్ బాగుంటేనే సినిమా బాగా వస్తుంది అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది. సో ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ చందు ఆది, శ్రీనిధి విజువల్ ఐకాన్ సివిఎఫ్ అకాడమీ ఫౌండర్గా ఉన్నారు. వారు విఎఫ్ఎక్స్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ కంప్లీట్గా విజువల్ ఎఫెక్ట్స్ మీదే ఆధారపడబోతోంది అనేటువంటి మాట కూడా నిజమా కాదా, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందామండి. నమస్తే చందు గారు. నమస్కారం సార్. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది అనుకుంటారు, మీరు ఎందుకు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్నే పర్టికులర్గా ఎంచుకున్నారు? అవునండి, అంటే ఇదేం ప్లాన్ చేసుకుని వచ్చింది కాదండి. నేను పుట్టినంత రాజమండ్రి. ఓకే. అక్కడ ఉన్నప్పుడు నేను ఫోటోషాప్ డిజైనర్గా వర్క్ చేసేవాడు అనమాట. ఓకే. అక్కడి నుంచి ఎడిటర్గా చేంజ్ అవ్వడం, అక్కడి నుంచి ఇక్కడ మహా న్యూస్లో ఎడిటర్గా షిఫ్ట్ అవ్వడం రాజమండ్రి నుంచి. ఓకే. అక్కడి నుంచి ఇంకా దీని తర్వాత స్టెప్ ఏంటి అనేది చూసుకుంటే నాకున్న అంచనా ప్రకారం గ్రాఫిక్స్, దాని నుంచి ఇంకా గ్రాఫిక్స్ నుంచి షిఫ్ట్ అయ్యాను. కానీ ఏం అనుకున్న అయితే ఏం షిఫ్ట్ అవ్వాల. జస్ట్ అంటే గ్రాఫిక్స్కి ఉండే ఫ్యూచర్ ఇంపార్టెన్స్ని మీరు ముందే గుర్తించారు? గుర్తించలేదు కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అదే జీవనానికి ఇదయింది. ఇప్పుడు నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది కూడా అదే. ఓకే. అంటే రామోజీ ఫిల్మ్ సిటీలో మీరు పనిచేశారు కదా, అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? చాలా బాగుంటుంది కదండి, చాలా. ఎందుకంటే మేము అక్కడ పనిచేస్తున్నంత కాలం కూడా టైమింగ్స్ కానీ, శాలరీస్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా నేర్చుకున్నాం కూడా అక్కడ మేము. సో బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తం, అవును, వరల్డ్ వైడ్గా ఆ రెండు సిరీస్లు కలిపి ఒక 2,000 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసింది. దాంట్లో గ్రాఫిక్స్ ఉన్నట్లుగా కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఈ పార్ట్లో గ్రాఫిక్ ఉంటుందని కూడా ఎవరు రికగ్నైజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ సినిమాకు విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి సినిమాకు పనిచేసే అవకాశం మీకు ఎలా వచ్చింది? ఆ టీంలో నేను కూడా పనిచేయడం నిజంగా నాకు జన్మల అందరికీ రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ప్రపంచం గర్వించదగ్గ సినిమా మీరు చెప్పినట్లు మన తెలుగు సినిమా ఖ్యాతిని కూడా విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా అది. దానికి పనిచేయడం నిజంగా చాలా హ్యాపీ కదండి. ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ అవన్నీ మాకు ఇప్పుడని కాదు, కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా దానికి వర్క్ చేయడం ఇప్పుడు మాకు గ్రోత్ చాలా తీసుకొచ్చింది అది. అందులోనూ ఆ టీము చాలా ఇంపార్టెంట్. రాజమౌళి గారి దగ్గర వర్క్ చేయడం అంటే మాకు శ్రీనివాస్ మోహన్ గారు ఉండేవాళ్ళు సూపర్వైజింగ్, వాళ్ళందరి టీంలో కలిసి నేను కూడా పనిచేయడం నిజంగా చాలా హ్యాపీ. నేను అది నా కెరీర్ని కూడా చాలా బాగా తర్వాత బిల్డ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది ఆ సినిమా. ఓకే. రాజమౌళి గారి సినిమా కూడా బిగ్గర్గా ఉంటుంది. అవును. బాహుబలి అంత హ్యూజ్ సక్సెస్ అవుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సక్సెస్ అవుతుందని తెలుసండి, కానీ మరి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇదవుతుందని ఎవరు అనుకోరు కదా చేసేటప్పుడు. కానీ బట్ నేనైతే ఒకటే నమ్ముతానండి, మన పని మనం సక్రమంగా చేయాలి, అప్పుడే రిజల్ట్ తర్వాత. అంటే నేను శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఫలితాలు ఆశించకుండా పని మాత్రమే చేయండి అని నేనైతే అది బాగా నమ్ముతాను. ఏ సినిమాకైనా, ఈ సినిమాని కాదు, సపోజ్ ఇప్పుడు మనం బస్ డ్రైవరే ఉన్నాడు అనుకోండి, డ్రైవర్ మంచిగా తోలితేనే మనం వెళ్ళగలం. బస్సే కదా అని ఈజీగా చూడకుండా అతను ఎంత కాన్సన్ట్రేషన్తో ఉంటాడో మనం కూడా మన పని, చిన్న పని అయినా పెద్ద పని అయినా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అది సక్రమంగా చేయగలిగితేనే మన ఫలితాలు బాగుంటాయి అని చెప్పి నేను అనుకుంటాను. సో గ్రాఫిక్స్ కూడా చాలా నేమ్ వచ్చినటువంటి సినిమా బాహుబలి. సో ఆ సినిమా చూస్తున్నంతసేపు ఈ సీన్లో గ్రాఫిక్ ఇక్కడ ఉందా అనే విధంగా చాలా న్యాచురల్గా విఎఫ్ఎక్స్ ఉన్నటువంటి సినిమా అది. సో సినిమా హిట్ అయిపోయిన తర్వాత గ్రాఫిక్స్ తర్వాత జనాలు దాని గురించి మాట్లాడుకుంటారు, సో ఇలా ఉందా అని చెప్పేసి. సో సినిమా యూనిట్ కూడా గ్రాఫిక్స్కి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తుంది, ఇక్కడ మేము గ్రాఫిక్స్ పెట్టామని. తర్వాత ఒక ట్రోలింగ్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ ఆర్ పాజిటివ్ పక్కన పెట్టండి, మీ దృష్టికి వచ్చాయి అసలు? నేనే అంటే ఒకవేళ చూసినా నేను దానికి పెద్దగా ఏం రియాక్ట్ అవ్వనండి దేని గురించి. అంటే మెయిన్ మనం ఆ ట్రోలింగ్ని అయినా పట్టించుకుంటే మన కెరీర్ అక్కడ ఆగిపోతుంది. అందుకే నేను దానికి అసలు పెద్ద ఏమి రియాక్ట్ అవ్వను. నేను మంచిని ఎలా అయితే, చెడుని ఎలా అయితే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటామో మంచిని కూడా అంతే, అది దేనికైనా పాజిటివ్గానే ఉంటాను నేను. రిజల్ట్ ఎక్కువ వచ్చిందని నేనే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏం లేదు, తక్కువ వచ్చిందని కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏం లేదు, దానికి బాధపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఒక లైమ్ లైట్లో లేకపోతే ఇప్పుడు మనం ఉన్న మీడియా రంగంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం, అందరికీ ఉంటుంది కదా, పెద్ద వాళ్ళకే తప్పలేదు, ఇంకా మనలాంటి వాళ్ళకి ఏముంది. సో వెంకీమామ సినిమాలో గ్రాఫిక్స్కి ఎంతవరకు స్కోప్ ఉంది? వెంకీమామ సినిమాలో మనం టైటిల్స్కి సంబంధించిన సపోర్ట్ ఇచ్చామండి.
నిజంగా వెంకటేష్ గారి సినిమా, బాబీ గారు డైరెక్టర్, దానికి టైటిల్ చేయడం ఆ చిన్న పని మాత్రమే, కానీ నిజంగా చాలా హ్యాపీ. అప్పటి వరకు వెంకటేష్ గారి సినిమాలకు దేనికి వర్క్ చేయలేదు నేను, దానికి పని చేసాం, ఆ లోటు కూడా తీరిపోయింది. రైట్. రీసెంట్ బ్లాక్ బస్టర్ సీతారామం మూవీకి సంబంధించి కంటెంట్ ఓరియంటెడ్, కథాపరంగా కూడా చాలా బాగుంటుంది, అద్భుతమైన లవ్ స్టోరీ. అందులో విఎఫ్ఎక్స్కి సంబంధించి అసలు ఇంపార్టెన్స్ ఏంటి? అవన్నీ ఏంటంటే ఇలాంటి సినిమాలు ఎక్కువ, ఈ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ విఎఫ్ఎక్స్ దేనికి చేసామనేది తెలియదు. మనం ఈ స్క్రీన్ ఎన్హాన్స్ కోసం కొన్ని చేస్తాం, స్క్రీన్ బ్యూటీ కోసం కొన్ని, అట్లా తర్వాత ఏదైనా అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే కొన్ని చేస్తాం. అట్లా రీసెంట్గా రంగమార్తాండ కూడా మనం వర్క్ చేసాం కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. ఆ రంగమార్తాండ సినిమా కూడా సేమ్ ఇట్లనే, ఎందుకంటే ఆ సినిమాకి విఎఫ్ఎక్స్ ఎక్కడ చేసామనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే దాంట్లో తెలియదు, కథ ఓరియంటెడ్ సినిమాలు అవన్నీ. దానికి మన స్క్రీన్ ఎన్హాన్స్ కోసం అని చాలా చేసాం. దాంట్లో టైటిల్స్ చేసాం, దానికైతే చాలా మంచి పేరు వచ్చిందండి రంగమార్తాండ టైటిల్స్కి. ఎందుకంటే దానికి మనం నాటకాల నుంచి సినిమాకి కన్వర్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో, సినిమాల్లోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ అవన్నీ తీసుకుని అవన్నీ టైటిల్స్ అప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసాం అనమాట. అది నిజంగా చాలా థ్రిల్లర్ ఆడియన్స్ కూడా. దాని గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తన ఛానల్లో కూడా ప్రస్తావించారు దాని గురించి. ఆ టైటిల్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్నీ చూపించడం చాలా థ్రిల్ కలిగించింది. అంటే టైటిల్స్లోనే కథలో ఏమొస్తుందనేది అర్థమైపోయింది. ఆ టైటిలే యాప్ట్ రంగమార్తాండని, దానికి సింక్ చేయడం ఇది చాలా బాగుందని అంత పెద్ద ఆయన చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. అలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలన్నిటికీ ఇలా తెలియకుండానే చాలా విఎఫ్ఎక్స్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వీళ్ళు సిటీలో డ్రైవ్ చేయాలంటే అవి అంత సాధ్యం కాదు. కాబట్టి మేము దాని విఎఫ్ఎక్స్ ద్వారాగా అందులో సిటీలో డ్రైవ్ చేసినట్లు అటన్నీ కూడా చూపించాం అనమాట. దాంట్లో న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ విఎఫ్ఎక్స్కి సంబంధించి అది కూడా అంతే అండి. అది ఈ సినిమాకి చాలా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఊర్లో లేనప్పుడు, ఇక్కడ హైదరాబాద్లో లేను, ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఫోన్ వచ్చిందనమాట, ఈ సినిమాకి ఇలా వర్క్ చేయాలని చెప్పి. అప్పుడు నేను ఎప్పటి నుంచో నానిగారితో వర్క్ చేయాలని, ఆ సినిమాలకు వర్క్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అదే ఇంకా ఫోన్ రాగానే ఇమ్మీడియట్ నైట్ బయలుదేరి వచ్చి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఏం కావాలి ఏంటని అడిగి చేసాం. అదంతా అసలు దీనికి ఇంకో విషయం ఏంటంటే నేను చూడకుండానే సినిమా విఎఫ్ఎక్స్ అంతా అయిపోయింది. అంతా ఫోన్ కాంటాక్ట్లోనే, ఈ మెయిల్స్ వీటిల్లోనే అంతా అయిపోయింది. వాళ్ళు ఏదైనా చేంజ్ ఉంటే చెప్పడం. సినిమా అంతా అయిపోయినాక సక్సెస్ మీట్లో కలుసుకున్నాం. ఆ సినిమా డైరెక్టర్ని కూడా సక్సెస్ మీట్లోనే కలుసుకున్నాం, మిగిలినంతా ఫోన్లోనే అంతా. అదే నిజంగా థ్రిల్. తర్వాత అంటే ఆ సినిమా ఇప్పుడు మీరు చెప్పిన కంటెంట్ ఓరియంటెడ్ సినిమా, దాంట్లో కూడా విఎఫ్ఎక్స్ అనేది అంత కనిపించకపోవచ్చు, కానీ దానికి టైటిల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా సినిమాకి ఏమి యాప్ట్ అవుతాయో అవే. దానికి కూడా ఫస్ట్ నేను ఒక వెర్షన్ ఇచ్చాను, ఫస్ట్ వెర్షన్ ఇవ్వగానే లాక్ అయిపోయింది ఆ సినిమా. ఎందుకంటే దానికి కథ ఏం కావాలో కరెక్ట్గా సెట్ అయిపోయింది దానికి ఇచ్చిన ఫస్ట్ వెర్షన్. తర్వాత నేనే అడిగాను రిక్వెస్ట్, ఇంకో 2-3 వెర్షన్లు చూద్దాం అనేసి. లేదు వద్దు సరిపోద్ది అన్నారు. నా బాధ భరించలేక నేను ఇంకో వెర్షన్ పంపించమని చెబితే ఇంకో వెర్షన్ పంపించాను. అప్పుడు కూడా ఇంకా నాకు ఫస్ట్దే కావాలన్నారు డైరెక్టర్ గారు, ఫస్ట్దే సెట్ అయిపోయింది దానికి. అలా అదంతా ప్రకృతి అట్లా కలిపేసింది ఆ సినిమాని. సో హార్డ్ వర్క్ కూడా అది వచ్చి ఉండొచ్చు, సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉంటుంది. అంటే నేను హార్డ్ వర్క్ అంటే కూడా ఎక్కువ నేను ఇక్కడ ఇది సెట్ అవ్వడానికి కారణం నాకు ఎంతో కొంత కొంచెం అదృష్టం ఉందని అనుకుంటానండి. అంటే వైజయంతి మూవీస్ బ్యానర్ తీసినటువంటి సినిమాలు ఎంత సూపర్ హిట్, ఆ బ్యానర్ కూడా సక్సెస్ రేషియో కావచ్చు, తీస్తున్న సినిమాలు కావచ్చు, అప్కమింగ్ మూవీ కల్కి మూవీ దానికి సంబంధించి. సో ఆ బ్యానర్తో మీ అసోసియేషన్ ఏంటి? కల్కి మూవీకి మీరు వర్క్ చేస్తున్నారు? కల్కి మూవీకి మనం ఏం చేయట్లేదండి ప్రజెంట్. ఆ బ్యానర్లో అయితే ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నాం. మహానాటికి చేసాం, అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం చేసాం, దానికంటే ముందు చాలా టీవీ షోలు చేసాం ఆ బ్యానర్లో. నేను స్వప్నక్క అని పిలుస్తాను. ఫస్ట్ మేము నవదీప్ తోటి ఒక షో ఉంటుంది మీకు ఈటీవీలో, చాలా రోజుల కింద వచ్చింది. ఆ షో జరుగుతున్నప్పుడు నేను ఎంటర్ అయ్యాను అనమాట దానికి. ఓకే, దానికి సంబంధించిన గ్రాఫిక్స్ వైజ్ అంతా నేను చూసుకున్నాను అప్పుడు. అక్కడి నుంచి ఇక జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటికే అంతా హెల్దీ రిలేషన్.
ఆ బ్యానర్ గురించి ఇంకా మనం చెప్పేంత అవును. పెద్దవాళ్ళం కూడా కాదు, అంత గొప్ప వాళ్ళం కూడా కాదు. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయాలని ఎంతోమంది ఎదురు చూస్తారు, టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ. అది లక్కీగా మనకు దొరికింది అంతే. రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి కంపెనీతో కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. సో వర్మ సినిమాలంటే ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. అవును. సో అందులో చాలా వరకు న్యాచురల్గా తీసేటువంటి సీన్స్ ఉంటాయి. గ్రాఫిక్స్ ఇంపార్టెన్స్ ఉండేటువంటి సీన్స్ చాలా తక్కువనే, ఒకవేళ పెట్టినా కానీ అవి కూడా రియలిస్టిక్గా ఉండాలి అనేటువంటి మెంటాలిటీ రామ్ గోపాల్ వర్మ. సో ఆయనతో ఏ విధంగా ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్? సో టెక్నీషియన్గా మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే ఆయన నుంచి ఎక్కువ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ అండి. ఈ సినిమాకి ఇదే కావాలి అనేసి ఆయన ఒక జడ్జిమెంట్, ఇది సెట్ అవుతుంది అంటే ఇంక అంతే, పర్ఫెక్ట్ అయిపోద్ది దానికి. మన యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు కూడా లేని జడ్జిమెంట్ ఆయన నుంచి మనం నేర్చుకోవాలి ప్రతి సినిమాకి. నేను ఆయనతో అసోసియేట్ అయ్యి చాలా సినిమాలకు వర్క్ చేసాం మేము. రీసెంట్ మూవీస్ కూడా వర్క్ చేసాం. ఇప్పుడు రాబోయే సినిమాలకు కూడా వర్క్ చేస్తున్నాం ఆయనతో. ఇప్పుడు ఆల్రెడీ షూట్ జరుగుతున్నాయి 2 సినిమాలు, కన్నడ ప్రాజెక్ట్ ఒకటి, తెలుగు ప్రాజెక్ట్ ఒకటి. ఆ సినిమాలకు కూడా మనమే చేసేది. ఆయన నుంచి నేర్చుకోవాల్సినది. ఎందుకంటే ఆయన టెక్నీషియన్స్కి చాలా వాల్యూ ఇస్తారు. బయట ఏదైనా చెప్పుకోవచ్చు కానీ టెక్నీషియన్స్కి ఇప్పుడు నేను ఏదన్నా బెటర్ చేసి సరే ఇది కాదు ఇది అని చెప్తే దానికి డెఫినెట్గా ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అది బాగుంటుంది ఆయన దగ్గర. అందులోనూ ఆయన నాలెడ్జ్ మెయిన్. నిజంగా 100 లైబ్రరీలు కలిపినా కానీ ఆయన నాలెడ్జ్కి సరిపోదు, అంత నాలెడ్జబుల్ పర్సన్. వాళ్ళందరి దగ్గర మనం చాలా నేర్చుకోవాలి కదండి. అంటే వర్మ సినిమాల్లో గ్రాఫిక్స్కి ఎంతవరకు స్కోప్ ఉంటుందంటారు? గ్రాఫిక్స్ అనేవి చెప్తున్నాను కదా, వర్మ గారి సినిమాలు కూడా చాలా వరకు కంటెంట్ బేస్డే ఉంటాయి. కంటెంట్ బేస్డ్ ఒక రామ్ గోపాల్ వర్మ చిత్రం అనే మార్క్ అంతే. అది మాలాంటి వాళ్ళు ఎవరు అసలు ఆ సినిమాలో కనిపించరు, ఏ టెక్నీషియన్స్. ఆయన మార్క్ అది అంతే. దానికి గ్రాఫిక్స్కి ఇంపార్టెన్స్ లేకపోయినా కథలో మిళితమై ఉంటాయి అన్నమాట అవన్నీ. ఇప్పుడు కొండ మూవీ వర్క్ చేసాం రీసెంట్. అంతకుముందు నుంచి చేసాం. కొండ మూవీలో కూడా మీరు చూస్తే విఎఫ్ఎక్స్ అని ఏది తెలియదు. దాంట్లో గన్ ఫైర్స్ అని అవి చాలా, కార్ ట్రావెలింగ్ అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా కథలో ఇంక్లూడ్ అయిపోయినవి. ఇంకా ఆయన సినిమాలో చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంక్స్ కానీ ఇట్లాంటివి చాలా హైలో ఉంటాయి కదా, దానికి కూడా ఏదన్నా కావాలి అంటే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఆయన డెసిషన్ ప్రకారమే, ఆయన చెప్తారు ముందే దేనికి ఏది కావాలనేసి. సో మీ ప్రొఫెషన్ విషయానికి వస్తే విఎఫ్ఎక్స్ అనేది చాలామందికి కూడా చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా ఎస్ మేము మల్టీమీడియా అండ్ గ్రాఫిక్స్ నేర్చుకోవాలి, సినిమాలో హాలీవుడ్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా ఈ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ మన థాట్స్ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఒక ఇదితోటి చాలామంది వస్తూ ఉంటారు. అసలు నిజంగా విఎఫ్ఎక్స్ అనేది కెరియర్గా ఎంచుకుంటే అసలు ఎలా ఉంటుందంటారు? అదే అందరూ చేయగలిగినటువంటి సబ్జెక్టేనా? అసలు అందరూ నేర్చుకోవచ్చు అండి. దీనికి చదువుతో ఏమీ ఇంపార్టెన్స్ లేదండి. అలా ఆ మాటకు వస్తే నేను కూడా చాలా తక్కువే చదువుకున్నాను, కానీ ఎంత చదువుకున్నాను నేను చెప్పను, కానీ తక్కువే చదువుకున్నా. దీనికిను దానికి సంబంధం లేదు. క్రియేటివ్ ఐడియాస్ అంత ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో 12 years నుంచి ట్రావెల్ అవుతున్నాను. నేను 12-13 years నుంచి ట్రావెల్ అవుతున్నా. నాకు రాని ఐడియా కూడా అప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన అతనికి రావచ్చు, అతనికి రాని ఐడియా నాకు రావచ్చు, నాకు రాని ఐడియా నాకంటే పెద్దవాళ్ళకి కూడా రావచ్చు. ఇది క్రియేటివ్కి సంబంధించింది కాబట్టి కెరీర్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం టెక్నికల్ ఫీల్డ్లో కెరీర్ గురించి అసలు ఆలోచించాల్సిన పనే ఉండదండి, కానీ మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పటికీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేసిన సరే ఎవ్రీడే లెర్నర్నే. ఎవరైనా మా గురువులు కూడా ఎవ్రీడే లెర్నర్సే టెక్నికల్ ఫీల్డ్ దీంట్లో. కాబట్టి ఎవరికి ఫ్యూచర్కి అయితే ఎటువంటి డోకా ఉండదు ఇందులో. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా శాలరీ చాలా 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 లో. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కార్ పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేస్తే ఎంత అవుతుందో అప్పుడు నా శాలరీ అంత. అక్కడి నుంచి మరి ఎక్కడి వరకు వచ్చామంటే ఫ్యూచర్ ఉంది కదా, డెఫినెట్గా ఫ్యూచర్ ఉండబట్టే రాగలిగాం మనం. కాబట్టి దీన్ని ఎంచుకోవాలంటే చాలా ఈజీగా ఎంచుకోవచ్చు, చాలా ధైర్యంగా రావచ్చు ఇందులోకి. మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ విషయంలో నేను చాలా కష్టపడ్డాను, లేకపోతే స్ట్రగుల్ అయ్యానో, లేకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇంకా అని. సో డైరెక్టర్స్ నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇలాగది అని. సో అటువంటి మూవీ ఏదైనా ఉందా? అసలు అట్లా ఎప్పుడు లేదండి. వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ అనుకుంటా, నాకైతే ఇప్పుడు అలాంటి ఇది తగలలేదు. అందుకే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో నేను అది క్లియర్గా
నాకు అర్థమైపోద్ది ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీద అది తెలిసిపోతుంది, ఈ సినిమాకి ఇది కావాలి, ఈ సినిమాకి ఇది కావాలి. ఇన్ కేసు అది ఆ సినిమాకి ఒకవేళ సెట్ కాకపోతే, అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ ఒకవేళ సెట్ కాకపోతే నేను చెప్పింది డెఫినెట్గా వింటారు వాళ్ళు. కాబట్టి ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ నా దగ్గర లేదు. సో ఇప్పటివరకు మీరు వర్క్ చేసినటువంటి సినిమాకి సంబంధించి ఏ డైరెక్టర్ అంటే ఆ వర్క్ అంటే మీకు ఇష్టం? నాకు అంటే రామ్ గోపాల్ వర్మ గారితో పనిచేయడం, తర్వాత నాగార్జున గారితో పనిచేయడం చాలా హ్యాపీ అండి. మిగిలిన అందరు కూడా చాలా ఇష్టం అండి. నేను పనిచేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ చాలా ఇష్టం. బట్ వీళ్ళ జడ్జిమెంట్ అనేది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకో నాకు కొంచెం దగ్గరగా సింక్ అవుతుంది అనమాట. ఓకే, ఈ సినిమాకి ఇంత ఇస్తే బాగుంటుందని. సపోజ్ మహానటి సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు దాని ప్రీ ప్రొడక్షన్ అప్పటి నుంచి కూడా మాకు తెలుసు. అప్పుడు మేము టీవీ షోస్ అవన్నీ చేసేవాళ్ళం దాంట్లో. అప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ జరిగేది. అప్పటి నుంచి కూడా నేను వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసేవాడిని. ఆ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేశారు, ఈ మహానటి సినిమా కాబట్టి అసలు దీనికి వేరే లెవెల్లో చేసేయాలి మనం, మొత్తం ఎక్కడ లేని ఇదంతా వాడేయాలనుకున్నాం అప్పుడు. కానీ ఆయన ఒకటే చెప్పారు, దీనికి మీరు ఏదేదో చేస్తే దీనికి వర్కౌట్ కాదు, ఈ కథకి ఎలాంటిది ఒక సాఫ్ట్ ఫీల్ కావాలి, ఒక ఇది కావాలి. అక్కడి నుంచి నేను ఆ జడ్జిమెంట్ అనేది నాకు కూడా చాలా హెల్ప్ అయింది. తర్వాత నేను మీకు ఇందాక చెప్పినట్లు హాయ్ అన్న సినిమాకి అలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి. అందుకే ఫస్ట్ వెర్షన్ సెట్ అయిపోయింది దానికి. అలా అందరూ ఇష్టం, కానీ వాళ్ళు ఎందుకో నాకు కొంచెం దగ్గరగా, నా జడ్జిమెంట్కి దగ్గరగా అనిపిస్తారు వాళ్ళు. కెరియర్ స్టార్టింగ్లో విఎఫ్ఎక్స్ విషయంలో బాగా స్ట్రగుల్ అయినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? అందరికీ ఉంటాయండి. కెరీర్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి. పెద్ద వాళ్ళతో పోల్చుకుంటే మనకి చాలా చిన్నవి అని నేను అనుకుంటాను. అసలు ఆ స్ట్రగుల్సే లేకపోతే మనకి జీవితం నేర్పించదు ఏమి. ఎన్ని పడితేనే మనకు కూడా హ్యాపీ. ఇప్పుడు హ్యాపీ అవుతాం మనం. ఇప్పటి వరకు ఓవరాల్గా ఎన్ని కంప్లీట్ చేశారు సార్? 100 పైన చేశాను సార్ ఇప్పటి వరకు. అన్ని లాంగ్వేజెస్ చేసాం. తెలుగు చేసాం, తమిళ్ చేసాం, కన్నడ చేసాం, మలయాళం చేసాం, భోజ్పురి చేసాం, హిందీ చేసాం. ఇప్పుడు కూడా ఆల్రెడీ హిందీ మూవీ ఒకటి జరుగుతుంది. అట్లానే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి కొన్ని జరుగుతుంది. అట్లా కంటిన్యూ. ఇప్పుడు హిందీ అన్నారు కాబట్టి బాలీవుడ్ ఆ మూవీ గురించి రీసెంట్గా ఒక 2 సినిమాలకు సంబంధించి కంపేర్ చేస్తూ విఎఫ్ఎక్స్ విషయంలో జరిగిన ట్రోలింగ్ సాక్షాత్ వర్మ కూడా కామెంట్ చేశాడు. సో కాస్ట్లీయెస్ట్ డిజాస్టర్ ఆదిపురుష్, చీపెస్ట్ సూపర్ హిట్ హనుమాన్ అనే ఒక డిఫరెంట్ కామెంట్ కూడా చేశాడు. ఈ విఎఫ్ఎక్స్ విషయంలో మీరు ఎలా కంపేర్ చేస్తారు? నేను కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడే వస్తున్నాను. నా మీద ఎందుకు అంత పెద్ద ప్రశ్న లేదు. వర్మ అంటే ఇష్టం అన్నారు. సో వర్మ మాట్లాడారు కాబట్టి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు అలాంటి పెద్ద లెజెండ్లను అడగాల్సిన నా అలాంటి చిన్న ఒక దీన్ని అడిగేస్తారు. ఎస్, మీ పరిధిలో ఉండే ఆన్సర్ ఇవ్వచ్చు దీనికి సంబంధించి. అంటే అది బికాస్ ఆఫ్ అంటే ఒక అవుట్పుట్ మంచిగా రావడానికి, లేకపోతే ఒక అవుట్పుట్ చెడిపోవడానికి ఒక్క మనిషే రీజన్ ఏం అవడండి. నాకు మీరు చెప్పిన 2 సినిమాలు ఇష్టమే. 2 సినిమాలు చూశాను నేను. దేనికి తగ్గ జడ్జిమెంట్ దానికి, అంతే. అది 2 సినిమాలు బాగుంటాయి. 2 సినిమాల్లో మన అభిమాన హీరోలు ఉన్నారు. వచ్చే సినిమాలు కూడా వాళ్ళిద్దరికి మంచి హిట్లు రావాలి. కథాపరంగా, వీటన్నిటి పరంగా, ఇమేజ్ పరంగా పక్కన పెడతాం. గ్రాఫిక్స్ విషయంలోనే చెప్తున్నాను. వచ్చే సినిమాలన్నీ మంచిగా రావాలి, బాగా గ్రాఫిక్స్ చేయాలని కోరుకుంటున్నాను, అంతే. ఇంకా మీరు అంటే మీరు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మీ థాట్స్ కావచ్చు, లేకపోతే మీ ఇమాజినేషన్ కూడా చాలా హ్యూజ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ అంటే విఎఫ్ఎక్స్ సంబంధించి తీయగలిగినటువంటి దర్శకులు ఎవరున్నారనేది మీ బిలీవ్నెస్? ఎవరైనా తీయగలుగుతారు సార్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు 10 రూపీస్ ఇస్తే ఒకలా చేస్తాను, 100 రూపీస్ ఇస్తే ఇంకోలా చేస్తాను. బడ్జెట్ అనేది ఆ టైంకి, ఆ సినిమాకి అవుట్పుట్ కుదర్చడం అనేది ఒక ఆర్ట్ అనమాట. అది ఎవరైనా చేయగలుగుతారు. కొన్ని అంటే ఆ టైంలో వచ్చే ఆ పరిస్థితులన్నీ దానికి అట్లా సెట్ అయిపోతాయి, అంతే. అది ఎవరైనా చేయగలుగుతారు. నేను వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయలేరు అని అయితే నేను చెప్పలేను. నాకు అందరు ఇష్టం కాబట్టి, తెలుగు సినిమా ఇష్టం కాబట్టి నాకు ఇంకా అలాంటి గ్రాఫిక్స్తో, మీరు చెప్పినట్టు గ్రాఫిక్స్తో కూడిన సినిమాలు చాలా చాలా రావాలి. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని లాంగ్వేజెస్లో కలిపి ఒకసారి మాకోసం. ఇప్పుడు హిందీ మూవీ ఒకటి జరుగుతుంది సార్. హీరో ఎవరు దాంట్లో? అది హీరో కాదు సార్, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా. ఫుట్బాల్ బేస్డ్ మీద వస్తుంది అనమాట. అది ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. దట్టు మొన్న కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, మనం ఆయన తర్వాత కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు అది కాకుండా వైజయంతి మూవీస్లో ఒకటి చేస్తున్నాం. వర్మ గారి సినిమాలు కొన్ని చేస్తున్నాం. బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడైతే బిజీగానే ఉంటాం.
అదే కావాలి మనకి. అంటే ఇలాంటి గ్రాఫిక్స్ ఉన్న మూవీ చేయాలి అని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా. అసలు ఎప్పుడు ఏమనుకోలేదండి అసలు. అట్లా వచ్చిన పని చెప్పాను కదా సార్, వచ్చిన పని దాన్ని సక్రమంగా చేయడం అంతే. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. సో డైరెక్టర్స్కి ఇలాంటి కథ తీయాలి లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ తీయాలి అనేది ఒక ఇమాజినేషన్. అవును. సో మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత పెద్ద మ్యూజిక్ చేయాలి లేకపోతే ఇలా చేయాలని ఒకటి ఉంటుంది. సో మీకు విఎఫ్ఎక్స్ వైజ్గా హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ నేను ఈ స్థాయిలో చేయాలి, లైక్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ కానీ లేకపోతే సో ఆ కైండ్ ఆఫ్ హ్యూజ్ గ్రాఫిక్స్ ఉన్న మూవీ నేను చేయాలనేటువంటి మీకు ఒకటి ఎగ్జాంపుల్. అంటే నాకు అట్లా కంటే కూడా మాస్ ఆడియన్స్ ఇష్టపడే సినిమాలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ అండి ఎప్పటి నుంచో. అది చాలా చేసామండి, ఖైదీ నెంబర్ 150 ఇవన్నీ చాలా చేసాం. అంటే మన అవుట్పుట్ వస్తే విజిల్స్ పడే సినిమాలు చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం ఆ స్టేజ్ నుంచి రావడం వలన ఏమో తెలీదు. ఇప్పుడు సపోజ్ పవర్ స్టార్ అని టైటిల్ పడగానే మొత్తం అంతా విజిల్స్ వేస్తారనమాట. అది ఆయన క్రేజ్ అవ్వచ్చు, బట్ అది మన టైటిల్, మనం చేసిన టైటిల్ కాబట్టి మనకు అదొక థ్రిల్ ఉంటుంది అంతే. అంతేగాని నేను వేరే ఏదైతే ఏం ప్లాన్ చేసుకోలేదు సార్. ఈ సినిమాకి చేయాలి, ఈ సినిమాకి ఫ్లో ఎట్లుంటే అట్లా వెళ్దామే, అన్ని సినిమాలు చేయడం అంతే. సో ఇప్పుడు సినిమాలకి హద్దులు అనేవి కంప్లీట్గా చెరిగిపోయాయి. అవును. తెలుగు లేదు, తమిళ్ లేదు, పాన్ ఇండియా లేదు, పాన్ వరల్డ్ లేదు, ఇప్పుడు గ్లోబల్ వైజ్గా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అంతర్జాతీయ స్థాయిలో అంటే సో గ్లోబల్ వైడ్గా ప్యాన్గా ఉండేటువంటి మూవీలో చేయాలనేది ఏమైనా మీకు ఉందా మీకు అసలు? వస్తే డెఫినెట్గా చేస్తాను సార్, నేనేమీ అనుకోలేదు. చాలామంది ఇక్కడే ఆగిపోతూ, అంటే ఇక్కడ ఆగిపోవటం కాదు, నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా హాలీవుడ్కి వెళ్ళాలి, సో అక్కడ చేయాలనేటువంటిది చాలామందికి ఉంటుంది. అవును. సో విఎఫ్ఎక్స్ విషయంలో, సో కథ విషయం, డైరెక్టర్స్ విషయం, యాక్టర్స్ విషయంలో సో వాళ్ళకి కొన్ని హద్దులు ఉండొచ్చు, మైట్ బి మే నాట్ బి. సో విఎఫ్ఎక్స్కి అలాంటిది ఏం లేదు. చాలా మార్వెల్ లాంటి స్టోరీస్ ఉన్నటువంటి సినిమాల్లో కూడా ఇండియన్స్ వెళ్ళి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఆ స్థాయిలో వెళ్ళి చేయాలనేటువంటి కోరిక ఏమైనా ఉంది? అట్లేం లేదు సార్, నేను ఇప్పుడు ఏది దొరికితే దాంతో తృప్తి పడతాను ఫస్ట్. అది జీవితం అది చాలా నేర్పించింది. అండ్ కోరిక ఉండొచ్చు, బట్ డెఫినెట్గా అలాంటిది వచ్చినప్పుడు నేను డెఫినెట్గా దానికి సాటిస్ఫై చేస్తాను. ఆ సినిమా వరకు నేనేం చేయాలో నా శాయశక్తిలా చేసిస్తాను. కానీ మీరు చెప్పినట్లుగా అట్లాంటి ఎప్పుడు ఏమనుకోలేదు. ఎందుకంటే నేను నా కెరీర్లో నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు ఎట్లా ఉన్నానో నాకు తెలుసు, బట్ ఇప్పుడు ఎలా ఉన్నానో నాకు తెలుసు. కాబట్టి నేను దేని గురించి పెద్ద ఏమీ ఆలోచించను. తీసుకెళ్తున్న ఫ్లో చూద్దాం. నిజంగా మీరు చెప్పినట్లు కనుక అట్లాంటిది ఏదన్నా వస్తే డెఫినెట్గా మీకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ. సో మీరు ఈ డైరెక్టర్తో నేను వర్క్ చేయాలనుకునేటువంటి ఒక డ్రీమ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు? అది కూడా ఏం లేదండి. అందరితో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి పనిచేయడం హ్యాపీ అండి. సినిమాకి పనిచేయడం నాకు దేవుడిచ్చిన అదృష్టం అనుకుంటాను నేను. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నవ్వే డేస్ అందులోనూ అసలు చిన్న పెద్ద తేడా లేదు. కథ బాగుంటే ఏ సినిమా అయినా హిట్టే. చాలా సినిమాలు మనకి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. మీరు ఇందాక చెప్పినట్లు హనుమాన్, అది కథ అంత బలంగా ఉంది, దానికి ప్రతి సీను దానికి అంత యాప్ట్ అయిపోయింది. అక్కడ ప్రతి సీను ఆంజనేయ స్వామి కనెక్ట్ అయిపోయింది. మనకు కూడా చూస్తున్నంతసేపు కూడా అక్కడ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు కనిపించరు అసలు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డైరెక్టర్ లేకపోతే ఈ హీరో అలా ఏమి ఉండదు. ఎందుకంటే నేను చిరంజీవి గారికి వీరాభిమాని. ఆ చిరంజీవి గారి సినిమాకి వర్క్ చేస్తాను. విశ్వంబర కాదండి, ఖైదీ నెంబర్ 150కి చేసాం. ఖైదీ నెంబర్ 150కి చేసాం. అట్లా నేను అడగకుండానే అన్ని అవసరాలు దేవుడు తీర్చేస్తున్నాడు. ఇంకా అలాంటప్పుడు నాకు ఈ ఏళ్ళతోనే పని చేయాలని ఏం లేదు. బట్ ఒకప్పుడైతే ఉండేది, కృష్ణవంశీ గారితో అదే పని చేయాలి అనేసి, వర్మ గారితో పని చేయాలని ఉండేది. అవన్నీ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏమనుకోలేదు, చూద్దాం. సో మీకు బాగా బాండింగ్ ఉన్న డైరెక్టర్స్ ఎవరు? చాలామంది ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్ వైజ్గా వీళ్ళతో నాకు బాగా అసోసియేషన్ ఉంది, బాగా బాండింగ్ ఉంది, పర్సనల్ కూడా ర్యాపో ఉంది అనేటువంటి డైరెక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఎవరు? అది ఎవరి గొప్పతనమో తెలియదు, కానీ బహుశా వాళ్ళ గొప్పతనం అవ్వచ్చు. నేను పనిచేసిన డైరెక్టర్లు అందరూ కూడా ఈ రోజుకి స్టిల్ అందరూ నాతో రిలేషన్ మంచిగానే ఉంటుంది. వాళ్ళ సినిమా అయిపోయినా కూడా నెక్స్ట్ సినిమా ఒకవేళ నాకు ఇవ్వకపోయినా కూడా అది రిలేషన్ ఎప్పుడు బాగుంది మా అందరికీ. కృష్ణవంశీ గారే ఉన్నారనుకోండి, ఎందుకో నాకు కొంచెం ఆయన బాగా ఆ మాట తీరు, నాతో మాట్లాడే మాట తీరు బాగా ఓన్ చేసుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది అనమాట. ఓకే. ఎందుకంటే ఆయన పిలిచి ఆ పిలుపులోనే ఏదో కొంచెం మనకేదో మన మనసులో ఏదో అనిపిస్తుంది మొత్తానికి.
అట్లా ఇప్పుడు వర్మ గారే ఉన్నారనుకోండి, ఆయన ఒకలాగా ఉంటుంది. అలా అందరి ఇష్టమే, అందరితోటి నాకు ర్యాపో బాగుంది. ఈ డైరెక్టరే మనకు పర్సనల్గా ఇది అనేది ఎప్పుడు లేదు. విఎఫ్ఎక్స్ ఫ్యూచర్ ఇండియన్ సినిమాతో ఎంతవరకు రిలేటెడ్ అయింది అంటే చాలా వరకు విఎఫ్ఎక్స్ లేకుండా సినిమా లేదు అనేటువంటి సిచ్యువేషన్. 24 క్రాఫ్ట్స్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడు విఎఫ్ఎక్స్ను కూడా ఒక క్రాఫ్ట్ కిందకి 25 క్రాఫ్ట్స్ కిందకి జాయిన్ చేసినంత అలాంటి సిచ్యువేషన్. అంటే ఫ్యూచర్లో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా గ్రాఫిక్ యూజ్ చేయాలి, గ్రాఫిక్స్ లేకపోతే సినిమా లేదు అనే స్థాయికి విఎఫ్ఎక్స్ వచ్చేసింది. మంచికంటారా చెడుకంటారా? అయితే డెఫినెట్గా మంచే కదండి, దానివల్ల చాలా ఉపాధి పెరుగుతుంది. ప్రేక్షకులకు కూడా డైరెక్టర్ అనుకున్న విజన్ని గ్రాఫిక్స్ ద్వారా ఈజీగా చెప్పగలుగుతాడు. ఆడియన్స్ కూడా ఒక థ్రిల్ ఇవ్వగలుగుతారు విఎఫ్ఎక్స్లో. ఆ కథని ఇప్పుడు ఒక రకమైనటువంటి కథను గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఒకలా చూపించారు, ఓకే, ఇప్పుడు ఇంకోలా చూపించగలుగుతారు. ఆ ట్రెండ్ అనేది, ఇప్పుడున్న ట్రెండ్ అనేది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇంకా పోను ఇంకా విఎఫ్ఎక్స్ వాడకం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను కదండి, నేను వచ్చినప్పుడు అంత విఎఫ్ఎక్స్ హ్యూజ్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి సినిమాలో విఎఫ్ఎక్స్ అవసరం అవుతుంది. డెఫినెట్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు అవసరం అవుతుంది, మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకు అవసరం అవుతుంది. దాని తర్వాత గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సినిమాలకి అయితే ఇక కంపల్సరీ కావాల్సింది. ఈ తరుణం నిజంగా చాలా మంచిది. అంటే అప్కమింగ్ రాబోయే వాళ్ళందరికీ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా మనం ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నాం, ఎలా ఉంటుందో పరిస్థితి అని ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. పోను ఇంకా బాగుంటుంది, ఇంకా వాడకం ఎక్కువ పెరుగుతుంది గ్రాఫిక్స్. ఇప్పుడు ఏఐ వచ్చింది, కొత్త టెక్నాలజీ, దానివల్ల కూడా ఇంకా బాగుంది. అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా గ్రాఫిక్స్ గురించి పెద్దగా ఎవరికి అంత అవగాహన ఉండేది కాదు. మేము మల్టీమీడియా అని చెప్పినా అర్థమయ్యేది కాదు. గ్రాఫిక్స్ అంటే వాళ్ళకి ఇంకోటి అర్థమవుతుంది, అలాగని విజువల్ ఎఫెక్ట్స్ అంటే అసలు అర్థమయ్యేది. కానీ ఇప్పుడు అవగాహన అందరికి పెరిగిపోయింది. దానికి కారణం సినిమాల్లో అది విఎఫ్ఎక్స్ వాడకం పెరగడం అన్నమాట. కాబట్టి ఇదంతా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇదైతే చాలా మంచిది. బయటికి విఎఫ్ఎక్స్ అనేది ఇంత విరివిగా వాడడం కూడా చాలా మంచిది. ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మీరు కమిట్ అయ్యి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి? అదే ఇప్పుడు ఇందాక చెప్పానండి మీకు, హిందీ మూవీ ఒకటి చేస్తున్నాం ఇప్పుడు, బాలీవుడ్ మూవీ. దాంతోపాటు వైజయంతి మూవీస్లో ఒకటి చేస్తున్నాం. సూపర్ గుడ్లో ఒక 2 సినిమాలు చేస్తున్నాం, సూపర్ గుడ్ ఫిలిమ్స్లో. రీసెంట్గా ఒక సినిమా కంప్లీట్ అయింది సూపర్ గుడ్ ఫిలిమ్స్లో. అప్పుడు ఆర్బి చౌదరి గారు నన్ను పర్సనల్గా పిలిచి ఇవి బాగా చేశారని చెప్పి మా టీం అందరిని కూడా అభినందించారు. ఓకే. ఆ తర్వాత వైజయంతిలో ఒకటి చేస్తున్నారు, రాంగోపురం గారి సినిమాలు అలా జరుగుతూనే ఉన్నాయండి. చందు గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు చాలా వరకు కూడా, సో ప్రతి దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ గ్రాఫిక్స్ ఎలా ఉండబోతుంది అంటారు అసలు? డెఫినెట్గా బాగుంటుంది కదండి. అంటే ఏఐ వచ్చాక కొన్ని పనులు ఈజీ అయిపోయినాయి. మా గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఒకప్పుడు కొంచెం చాలా కష్టతరమైన పనులు కూడా ఇప్పుడు కొంచెం ఈజీ అయినాయి. దట్టు టెక్నాలజీ అనేది అప్డేట్ అవ్వడం ఇంపార్టెంటే. దానివలన మధ్యలో చిన్న ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, కానీ అవన్నీ సర్వసాధారణం. ప్రతి టెక్నాలజీ ఇప్పుడు ల్యాండ్ ఫోన్ నుంచి సెల్ ఫోన్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎలాగైతే కొంచెం ఫ్లక్చుయేషన్స్ వచ్చాయో ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి దానివలన. బట్ అలాంటి ఈజీ టెక్నాలజీస్ రావడం కూడా మంచిది. మనలాంటి మీడియా రంగానికి ఇంకా చాలా మంచిది. దాంతో వచ్చే లాభాలని నష్టాలు కూడా ఉంటాయి కొన్ని. ఇంకా అదంతా మనం చెప్పలేము. ఇప్పటి వరకు అయితే బాగుంది అయ్యే వాళ్ళు కూడా. థ్యాంక్ యూ చందు గారు. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవ్వాలి, మీ కెరియర్ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్వతంత్ర టీవీ కూడా నేను చాలా విన్నాను, టీవీ గురించి కూడా. ఎందుకంటే మాలాంటి టెక్నీషియన్ని ఇంటర్వ్యూ చేయడం అనేది వాళ్ళు ఎంకరేజ్ చేయడం, మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం, నిజంగా మేమందరం లైమ్లైట్లోకి రావాలని వాళ్ళు కోరుకోవడం, మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. దట్టు మీలాంటి సీనియర్ యాంకర్తో నేను ఈరోజు స్క్రీన్ పంచుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ చందు ఆది గారు చెప్పినటువంటి మాటలు. నిజంగా రాబోయే రోజుల్లో విఎఫ్ఎక్స్ ప్రాధాన్యత కావచ్చు, దీన్ని కెరియర్గా ఎంచుకోవాలనుకునేటువంటి వారు ఇది కరెక్ట్ చూజింగ్ అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వారి టాలెంట్ని ఇందులో అద్భుతంగా కూడా ప్రదర్శించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట వారి మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాటి సినిమా స్పెషల్. కీప్ వాచింగ్ స్వతంత్ర.